హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ అందరితో ఒక మంచి మెమరీ షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. మన హైదరాబాద్ ఫలక్నామా కాళీయమ్మ టెంపుల్ మీ అందరికి ఐడియా ఉంది కదా! ఆ అమ్మ గుడికి నేను ఒక 2 రోజుల క్రితం వెళ్ళాను. అక్కడ ఎంత మంచి అనుభవం అయిందంటే జనం మాత్రం అసలు మనిషికి మనిషికి గ్యాప్ లేనంత జనం ఉన్నారండి. నాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల నేను లోపలికెళ్ళి అమ్మ దర్శనం చేసుకున్నాను. అమ్మ దర్శనం అయిపోయి ఆ అమ్మ వెనకాల నుంచి ఆ చెట్టు చుట్టూ తిరిగి మళ్ళీ అమ్మ దగ్గరికే వస్తాం కదా! మీ అందరికీ ఐడియా ఉంది కదా! అక్కడికొచ్చి నేను దండం పెట్టుకొని మళ్ళీ వెళ్దాము ఇక బయలుదేరదాము చాలా మంది ఉన్నారు కదా అని నేను అనుకుంటే అనుకోకుండా ఒక ఆవిడొచ్చి నా మీద చెయ్యి వేసింది. వెనక్కి తిరిగి చూసా. నాకు ఒక చీర కొనిపెడతావా అని అడిగింది. ఆవిడకి 8 ఇయర్స్ పైనుంటాయి. చాలా పండు ముత్తైదులా ఉంది. ఎంత చక్కగా ఉందో చూడడానికి. పెద్ద బొట్టు, గాజులు, పువ్వులు పెట్టుకొని తల్లో చాలా నెమ్మదిగా నడుస్తుంది. సరే అమ్మా నేను కొనిపెడతాను అన్నా. నేను అంత పెద్ద ఆవిడ ఆ గుళ్ళో అలా అడిగితే నాకు తెలుస్తది కదా సెంటిమెంట్‌గా. సో, సరే ఇక్కడే కూర్చోండి అని నేను చీరలు అమ్మే ఆవిడ దగ్గరికి వెళ్తే